ఎంతమంది 'పుష్పరాజు' విధ్వంసాన్ని చూసారో కామెంట్స్ రూపంలో తెలపండి. అసలు అది మూవీ అంటారా అండి? సుకుమార్ గారి ప్రాణం పెట్టి తీశారని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి నేషనల్ అవార్డుకేంటి ఏమిచ్చినా గూడా ఇంకొంచెం వెల్తీగానే ఉంటదని చెప్పుకోవాలండి. ఈ మూవీ అవుట్‌పుట్ మాత్రం వేరే రేంజ్‌లో ఉంది. మీరు ఎంతైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే అంతకు మించి ఉంది. కానీ ఏం చెప్పాలన్నా గూడా మాటలనేవి తక్కువైపోతున్నాయండి మూవీ చూసిన తర్వాత. మీరే చూసాక అంటారు మూవీని ఇంత అద్భుతంగా తీయొచ్చా? స్టోరీని కూడా ఇంత మంచిగా నేరేట్ చేయొచ్చా? ప్రతి సీన్‌లోనూ ప్రాణం పెట్టి మరి సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు, రష్మిక గారు, అనసూయ గారు, ఆయన 'షికవ సింగ్' అసలు మామూలుగా చేయలేదండి. మీరైతే ఒక్కసారి ఈ రివ్యూని చూసాక మీరొకటే మాట అంటారు. 'సుకుమారా మజాకా? అల్లు అర్జునా? లేకపోతే ఇంకెవరైనైనా' అని. రష్మిక గూడా అండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసింది. ఏ మూవీకైనా హీరోయిన్ పాత్ర ఒకవరకే ఉంటది. కానీ ఈ మూవీలో తనదే కీ రోల్ అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ తన వల్లే స్టోరీ మొత్తం యూ టర్న్ తీసుకునిద్దనైతే మీరు నమ్మాల్సి ఉంటుంది. అండ్ ఈ మూవీ స్టోరీ ఏం నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. ఏం రివీల్ చేసినా కూడా స్పాయిలర్ అయిపోతది. ఇది మీరు గమనించాలి. సో, మీరు వీడియోనైతే చూడొచ్చు. నేనెక్కడ అయితే స్టోరీ గురించి చెప్పట్లేదు. కానీ యాక్టింగ్ ఎలా చేశారనైతే చెప్తానండి. అనసూయ గారైతే, సునీల్ గారైతే చాలా మంచిగా చేశారండి. ఇక్కడ మొత్తానికి సంబంధం లేని ఒక వ్యక్తి వస్తారండి. ఆ సంబంధం లేని వ్యక్తి ఎక్కడో పాత కక్షల వల్ల మొత్తం కథనే మార్చేస్తారు. మేబీ మీరు ఆ ట్విస్ట్‌ని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఆ తర్వాత 'పుష్పరాజ్' అడవిలోకి ఎందుకెళ్ళి దాక్కున్నాడు, గంగమ్మ అవతారం ఎందుకెత్తాల్సొచ్చింది, చీరలెందుకు కట్టాల్సొచ్చింది, మొత్తం ఉంటదండి. మీరైతే ఒకటే మాట అంటారు మూవీ చూసిన తర్వాత. వావ్! హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్, అల్లు అర్జున్ అని. అండ్ ఒకటే బాధాకరం విషయం ఏంటంటేనండి టికెట్స్ ప్రైస్ టూ మచ్ పెంచేశారు. అఫ్‌కోర్స్ నేను ఒప్పుకుంటా. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్యామిలీతో చూడాలంటే కొంచెం ఇబ్బందే. సో, వాళ్ళు 2, 3 వీక్స్ తర్వాతయితే చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడే చూడాలన్నా గూడా అది మీ ఇష్టమండి. నేనేం కాదనట్లేదు. కానీ 'పుష్పరాజు'ని మాత్రం మీరు ఓకే. థియేటర్‌లో చూస్తారో లేకపోతే ఓటీటీలో చూస్తారో మీ ఇష్టం. నేనైతే అంతేనండి. ఇంకా చెప్పాలంటే 'కిసిక్ కిసిక్' సాంగొచ్చేసి శ్రీలీల గారు ఓకే. మనం విన్నంత పాట ఓకే అనిపించిందండి. సరే ఊ అంటామా, ఊహూ అంటామా అంత కాదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. కాకపోతే బావుంది. ఊ అంటాం, ఊహూ అంటారా అంటే అది టాప్ నాచ్ అండి. ఇక 'సమంత' గారు, 'అల్లు అర్జున్' గారు వేరే చేశారు. అండ్ 'డీఎస్‌పీ' గారి పాటలు కూడా ఓకే. పర్లేదనిపించింది. 'పుష్ప 1' అంత కాదు. కాకపోతే బెటర్‌గే ఉన్నాయండి. 2 మనం రివీల్ చేసినంత, చూసినంత ఏం కాదులే గానీ చాలా బావుంది. అండ్ ఇంకా చెప్పాలంటే 'పుష్పరాజు' గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అండ్ 'పుష్ప 1లో' మనం 'పుష్పరాజు' చూసింది 10% అని చెప్పుకోవచ్చండి. మిగతా 90% మొత్తం ఇందులోనే ఉంటది. ఇన్‌ఫాక్ట్ ఈ మూవీకి ప్రాణం పోసింది, తీసుకొచ్చింది అల్లు అర్జునే అని చెప్పుకోవాలండి. అండ్ సుకుమార్ గారి రైటింగ్ గురించి, వారి డైరెక్షన్ గురించి అబ్బబ్బా! మీరు ఇన్ని సార్లు రిపీట్ చేస్తున్నా అనకండి. ఒక్కసారి మీరు అందులోంచి బయటకొచ్చాక ఆ మైండ్ సెట్‌లోనే ఉండిపోతారు. ఇంకా చెప్పాలంటేనండి, ఆ 'జాలరెడ్డి' గురించి, వాళ్ళ అన్నయ్య గురించి, వాళ్ళెలా మారిపోతారో అండ్ 'అల్లు అర్జున్‌తో' పాటు ఒకళ్ళుంటారు కదా! అతను ప్రాణ స్నేహితుడిలా మారిపోతాడు కదా! అతని కథేంటి? అతనేం చేస్తాడు? ఎలా చూస్తాడు? మొత్తం మీరసలు థియేటర్‌లోనే చూడాల్సింది. అండ్ మీరేంటంటేనండి చూసామా అన్నట్లు కాకోకుండా కొంచెం డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తే ప్రతి సీన్‌కి మధ్యలో డీటెయిలింగ్ మాత్రం చాలా మంచిగా ఉంటదండి. కలరింగ్ గానీ, డీటెయిలింగ్ గానీ, అబ్జర్వేషన్ గానీ, మనం పర్టిక్యులర్‌గా చూస్తే మాత్రం వావ్! అనుకుంటామండి. అంత మంచిగా ఉంది మూవీ అవుట్‌పుట్ మాత్రం. ఇంకా మనం చెప్పుకోవాల్సిందొచ్చేసి 'రష్మిక' గురించండి. ఎలాగండి అసల ఇంత మంచిగా మొన్న 'యానిమల్' అనుకున్నా అంతకు మించి నటించింది 'రష్మిక' మాత్రం. అసల టాలీవుడ్‌లో తినికి ఇంత స్పేస్ క్రియేట్ చేసుకుందంటే ఈ మూవీతో ఇక మాటలు తక్కువే అని చెప్పుకోవాలండి. ఎంత మంచిగా యాక్ట్ చేసింది, అంత మంచి రోల్ కొట్టేసిందనైతే చెప్పుకోవాలి. ఇది అయితే కరెక్ట్ వర్డ్. ఎంత మంచి రోల్ కొట్టేసిందని. అండ్ 'అల్లు అర్జున్' సరుకు మధ్యలో ఎవరో కొట్టేస్తారు. ఆ కొట్టేసింది మన దేశంలో కాదు వేరే దేశంలో అది వాటర్ వేలో ఎళ్లి ఎలా పీక్కొచ్చుకున్నాడు అనేది మొత్తం మూవీ అంతా రన్ అవుతా ఉంటది. అండ్ మీరు ట్రైలర్‌లో ఒక డైలాగ్ చూసే ఉంటారు. నా పైసా అనేది పక్క దేశంలో ఉన్నా కూడా తెచ్చుకుంటా అండి. యాహ్! ఇంకా ఒక పర్సన్ గురించి మనం చెప్పుకోలేదండి. 'షికావత్ సింగ్.' 'షికావత్ సింగ్‌కి' ఎంత
హైప్ ఇచ్చినా తక్కువే అండి. ఈ 'షికావత్ సింగే' మొత్తం స్టోరీని మొత్తం నడిపిస్తాడు. అండ్ ఏ మూవీలో అయినా కూడా హీరోకి కానీ, విలన్‌కి కానీ ఒకళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటది. లైక్ కొన్ని కొన్ని మూవీస్‌లో అటు ఇటు అవ్వచ్చు. విలన్ గూడా గొప్పే అవ్వచ్చు. కానీ ఈ మూవీలో హీరోకి ఏ పాత్ర అయితే ఇచ్చారో, ఏ సన్నివేశాల్లో, ఏ సీన్స్‌లో ఉంటారో సేమ్ సీన్స్, సేమ్ యాక్షన్, సేమ్ కట్ 'షికావత్ సింగ్‌లో' గూడా ఉంటది. ఇఫ్ ఎలా అంటే నేరేట్ చెప్తున్నానంటే అండి నేను, ప్రతి సీను అల్లు అర్జున్‌తో ఏదైతే చేపిచ్చారో అండ్ 'షికావత్ సింగ్‌తో' కూడా అదే చేపిచ్చారు. కొన్ని కొన్ని సార్లు అనిపిచ్చిద్ది. తను విలనేనా? లేకపోతే సెకండ్ హీరోనా అని. మీరు చూసాక మీరే అంటారు. అసలు ఇది ఎలా పాజిబుల్ సుకుమార్ రైటింగ్‌కి అని. మొత్తం వీడియో చూసాక మీకేమనిపి